హలో అండి, వెల్కమ్ టు తన్వి టాక్స్. ఇవాళ ఈ వీడియోలో 9 పళ్ళు ప్లేట్స్ ఎలా పెట్టుకోవాలో చూసేద్దామండి. చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలాంటి టేబుల్ క్లిప్స్ లేకుండా కింద నేల మీదనే ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందు వీడియోలలో సెంటర్ ప్లేట్స్ అలాగే బాక్స్ ఫోల్డింగ్ అన్ని వీడియోస్ కూడా రాబోతున్నాయి అన్నమాట. కాబట్టి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కూడాను స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుందన్నమాట క్లియర్గా. మెయిన్గా శారీ పళ్ళు అన్నమాట. శారీ పళ్ళు అనేది మన హైట్ తగ్గట్టుగా తీసుకోవాలన్నమాట. మన హైట్ మన మోకాళ్ళ కిందకి పళ్ళు అనేది వచ్చే విధంగా చూసుకొని షోల్డర్ దగ్గర ఒక పిన్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట. శారీ పళ్ళుని తిరగదిప్పి వేసుకొని ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం ఇలా 5 ఇంచెస్ని ఫోల్డ్ చేసుకున్నాను అనమాట. ఫోల్డ్ చేసుకొని ఎడ్జ్లోకి ఐరన్ చేసుకుందామండి. ఇలాగా ఐరన్ చేసుకున్న తర్వాత పళ్ళుకి ఇంకొక సైడ్ ఎడ్జ్ ఉంటుంది కదండి, ఇంకొక సైడ్ ల్యాష్ నుంచి కూడాను చూపిస్తున్నారు కదా, ఇది ఫస్ట్ మడతేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు అవతల సైడ్న ఉంటుంది కదా, లాస్ట్ సైడ్ నుంచి కూడాను మనం ఇక్కడ ఫోల్డ్ చేసాం కదండి, ఈ ఫోల్డ్ చేసిన దగ్గరికి ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. మనం ఫస్ట్ ఫోల్డ్ చేసుకున్నాం కదా, అంతవరకు ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. అవతల సైడ్ ఎడ్జ్ని కూడాను ఇలా ఫోల్డ్ చేసుకొని చేతితో ఒకసారి సరి చేసుకొని ఫోల్డ్ చేసిన దగ్గర మనము ఐరన్ బాక్స్ పెట్టి ఐరన్ చేసుకోవాలండి. అలా ఐరన్ చేసుకోవడం ఏంటంటే లైన్ ఫామ్ అవుతుందన్నమాట. ఇలాగా ఐరన్ చేసిన తర్వాత మళ్ళీ లాస్ట్ నుంచి మళ్ళీ మిడిల్లోకి మడతేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలాగా మడతేసిన తర్వాత మళ్ళీ చేతితో ఒకసారి సరి చేసుకొని ఎడ్జ్లోకి ఐరన్ చేసుకుందామండి. ఇలాగా మొత్తము 3-4 టైమ్స్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీ శారీని పట్టి కూడా చేయాలన్నమాట. ఇలాగా ఎడ్జ్లోకి ఇలాగా ఐరన్ చేసుకోవాలన్నమాట. ఐరన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిడిల్లోకి మళ్ళీ ఫోల్డ్ చేయాలన్నమాట. మళ్ళీ ఇలాగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ చేతితో ఒకసారి సరి చేసుకొని మళ్ళీ బాక్స్ పెట్టేసేద్దాము. ఇలాగా ఐరన్ చేద్దాం. మళ్ళీ ఇలాగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కూడాను స్టెప్ బై స్టెప్ రిమూవ్ చేద్దామండి ఫోల్డింగ్ని. ఇలాగా శారీ పళ్ళు ఫోల్డింగ్ ఉంది కదండి, ఇదంతా కూడాను రిమూవ్ చేద్దాం. మళ్ళీ ఇలాగా శారీ అంతా రిమూవ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూస్తున్నారు కదండి, లైన్స్ అనేవి ఫామ్ అయ్యాయి అన్నమాట. మనం ఇప్పుడు ఫోల్డ్ చేసేసి ఐరన్ చేసాం కదా, మీకు మిడిల్లో చూసుకుంటే కనుక ఇలాగా లైన్స్ ఫామ్ అయ్యాయి చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, లైన్స్ లాగా ఫామ్ అయిందనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక సైడ్ నుంచి పళ్ళు తీసుకుందాము. ఇలాగా పళ్ళుని తీసుకొని ఇప్పుడు లైన్స్ ఫామ్ చేసాం కదండి, ఒక లైన్ తర్వాత ఇంకొక లైన్ ఇలా చూసుకొని సేమ్ ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా మడతేసుకున్న తర్వాత సేమ్ ఒక లైన్ తర్వాత ఒకటి ఇలాగా శారీ ప్లీట్స్ అనేవి తీసుకోవాలన్నమాట. చూస్తున్నట్టుగా చూడండి, మనం ఫస్ట్ ప్లేట్ తీసుకున్న దాన్ని ఈక్వల్గా సేమ్ ఇలాగా ఫోల్డ్ చేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి ఇలాగా పళ్ళు అనేది ప్లేట్స్ చేసుకుందామండి.
చూస్తున్నారు కదా, ఇలాగా శారీ పళ్ళు అయితే ఇలాగా ప్లేట్స్ చేసుకున్నాను అనమాట. ఇలాగా శారీ పళ్ళు ప్లేట్స్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ నేను కౌంట్ చేసి చూపిస్తానండి. ఇప్పుడు నాకు ఎన్ని ప్లేట్స్ వచ్చాయి అనేది చూస్తున్నారు కదా. ఇలాగా పళ్ళు ప్లేట్స్ తీసుకున్న తర్వాత చేతితోటి ఒకసారి మొత్తం కూడాను అన్నీ కూడాను ఈక్వల్గా ఉండే విధంగా ఇలాగా మొత్తం కూడా లైన్ బై లైన్ ఇలా తీసుకుంటూ అన్నీ ఈక్వల్గా ఉండే విధంగా సరి చేసుకుందామండి. ఇలాగా ప్లేట్స్ అన్నీ కూడాను ఈక్వల్గా ఉండే విధంగా సెట్ చేసేసుకొని ఇక్కడ ఒక పిన్ అయితే పెట్టుకుందాము. ఇలాగా ప్లేట్స్ అన్నీ కూడాను ఈక్వల్గా పెట్టుకున్న తర్వాత ఇలాగా లోపల సైడ్కి పైన అంచు కాకుండా లోపల సైడ్కి ఇక్కడ ఒక పిన్ అనేది పెట్టేసుకుందామండి. ఇలాగా పిన్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ మన షోల్డర్ దగ్గర పిన్ పెట్టుకున్నాం కదండి. సో షోల్డర్ పిన్ వరకు కూడాను ఇలాగే సేమ్ ఈక్వల్గా మనము ప్లేట్స్ అనేవి తీసుకొని రావాలన్నమాట. ఇలాగా కొంచెము ఇలాగా 9 ప్లేట్స్ పెట్టుకున్న తర్వాత ఐరన్ చేసుకొని సేమ్ ఇలాగే మన షోల్డర్ పిన్ వరకు కూడాను పళ్ళు ప్లేట్స్ అయితే తీసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదండి, నేను ఇక్కడ సేమ్ షోల్డర్ పిన్ వరకు కూడాను పళ్ళు ప్లేట్స్ అయితే తీసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదండి, చాలా సింపుల్ అన్నమాట. సింపుల్గానే ఇంట్లోనే 9 పళ్ళు ప్లేట్స్ ఇలాగా ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముందు వీడియోస్లలో సెంటర్ ప్లేట్స్ అలాగే బాక్స్ ఫోల్డింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.